ఆదిత్య, ఆనంది వీళ్ళైతే ఆఫీస్‌కి బయలుదేరుతారు. ఇంతలో అక్కడికి శశికాంత్ వచ్చి, అమ్మా ఆనంది, నీకు రాత్రి 10 లక్షలు ఇచ్చాను కదమ్మా, అవి తీసుకుని నువ్వు ఆఫీస్‌కి పదండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఆనంది అయితే సరే మామయ్య గారు అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతారు. ఇక ఆనంది అయితే ఆ డబ్బులు తీసుకురావడానికి తన గదికి వెళ్తుంది. వెళ్ళి ఆ సూట్ కేస్ తీసుకొని వస్తుంది. ఇక సూట్ కేస్ ఏంటి ఇంత తేలిగ్గా ఉంది అని చెప్పి ఆనంది అయితే ఒక్కసారిగా అనుమానంతో ఒక్కసారిగా సూట్ కేస్ని ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసేసరికి అందులో డబ్బు ఉండదు. ఖాళీ సూట్ కేస్ చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడే అలా ఉండిపోతుంది. ఇంతలో జీవన శశికాంత్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, మామయ్య గారు, మీరు ఆనందికి ఇచ్చిన 10 లక్షలు లేవంట, పోయాయంట, కనిపించడం లేదంట అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నేను ఆనందికి రాత్రి కదా ఇచ్చాను జాగ్రత్తగా పెట్టమని, తను ఏం చేసింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆనంది వచ్చి, మామయ్య గారు, నేను బీరువాలో పెట్టిన సూట్ కేసు ఉంది కానీ అందులో డబ్బులు లేవు మామయ్య గారు, ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న జీవన అయితే, నువ్వు పెట్టిన సూట్ కేసులో డబ్బులు నీ బీరువాలో పెట్టినవి, నీ బీరువాలో లేకపోతే మేమేం చేస్తాం, లేకపోతే నీదే తప్పు అని చెప్పి జీవన అంటుంది. ఇంతలో సునంద వచ్చి, ఏంటి డబ్బులు కనిపించకపోవడం ఏంటి, ఆనంది జాగ్రత్తగానే పెట్టావు కదా అని చెప్పి అడుగుతుంది. అవును అత్తయ్య గారు, జాగ్రత్తగానే పెట్టాను, అవి ఎలా కనిపించడం లేదో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. దాంతో జీవన అయితే, నీ గదిలోనికి ఎవరు వస్తారు, ఎవరు రారు అని చెప్పి జీవన అంటుంది. దాంతో అక్కడ ఉన్న శశికాంత్ కూడా, ఏంటమ్మా నీకు అంత బాధ్యత లేకుండా ఉన్నావా అని చెప్పి అంటాడు. దాంతో ఆనంది ఇలా అంటూ ఉంటుంది, ఆ శివయ్య మీద ఒట్టు, ఆ 10 లక్షలు ఏమయ్యాయో నాకైతే నిజంగా తెలియదు మామయ్య గారు అని చెప్పి అంటుంది. అది వినగానే జీవన ఆనందితో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి ఆనంది, ఏమైనా నాటకాలు ఆడుతున్నావా, నీ గదిలో పెట్టినవి, నీ బీరువలో ఉన్నవి ఎవరు తీసేస్తారు, సూట్ కేసు ఉంది, డబ్బులు లేవా, ఇదంతా చూస్తుంటే ఏదో ప్లాన్ లాగానే ఉంది, ఎందుకు నువ్వు ఇదంతా నాటకాలు ఆడుతున్నావు, నిజం చెప్పు అని చెప్పి జీవన ఆనందిని అంటుంది. అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఆ డబ్బులకి నాకు ఏ సంబంధం లేదు, అవి ఎలా పోయాయో నాకు తెలియదు అని చెప్పి ఆనంది అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.